పడాల గంగాధర్ గారు తెలుగుదేశం పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులు. ఈయన 18-12-1981 డిసెంబర్ నెల 18వ తేదీ 1981 సంవత్సరం పడాల పోలిపల్లి దుర్గమ్మగార్లకు మొదటి మగ సంతానంగా జన్మించారు. 2000 సంవత్సరంలో బొప్పన రాఘవేంద్రరావు గారి శిష్యులుగా మొట్టమొదటిసారి పడాల కన్నా తాను తనతో పాటు తన సోదరులు స్నేహితులు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. 2005 నుండి 2010 వరకు అర్బన్ కార్యదర్శిగాను తన పెద్దనాన్న కుమారుడైన పడాల కన్నాగారికి టీడీపీ పార్టీలో వెన్నంటి ఉండి అన్నీ తానే అయి నడిపించారు. 2010 నుండి 2019 వరకు డివిజన్ జనరల్ సెక్రటరీగాను పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. 10-2-2005న స్వంతంగా హనుమాన్ డీజిల్ హౌస్ ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనైనా ఆయన పెద్ద తమ్ముడు పడాల వాసు చేదోడు వాదోడుగా అన్న వెంట లక్ష్మణుడిలా అన్నగారి ఆంతర్యం తెలుసుకుని తన వంతు కృషి చేస్తున్నాడు. 25/5/2015 తేదీన కన్నాగారి ఆకస్మిక మరణంతో ఫుల్ టైం రాజకీయాల్లో 6వ డివిజన్లో పనిచేస్తున్నారు. 2019లో 6వ డివిజన్ అధ్యక్షులుగా పదవిలోకి వచ్చి ఇప్పటి వరకు 6వ డివిజన్ ప్రజానీకానికి తనకు చేతనైనంత వరకు పనులు చేస్తూనే ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ బాబుగారి ఆదేశాల మేరకు తన వంతు కృషి చేశారు. అన్ని మతాల వారి పండుగలకు హాజరవుతూ వారి ఉత్సవాలకు తన వంతు సహాయం చేస్తూ ఉంటున్నారు. ఎన్టీఆర్ గారి జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలు జరుపుతూ అందులో భాగంగా బ్లడ్ బ్యాంకులకు రక్తదానాలు తను చేస్తూ కార్యకర్తలతో చేయించేవారు మన గంగాధర్. అన్నగారైన పడాల కన్నాగారి వర్ధంతి సందర్భంగా కూడా ఆయన్ని స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనాలో సైతం ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్య సమస్యలతో ఉన్న సమయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి దృష్టికి తీసుకొని వెళ్లి ఎన్నో సహాయక కార్యక్రమాలు తాను తనతో పాటు కార్యకర్తలతో కూడా చేయించారు. నిన్న మొన్నటి తుఫాను విరిగిపడిన కొండ చర్యల వలన నష్టపోయిన వారికి ఎమ్మెల్యే కార్యకర్తలకి గద్దె రామ్మోహన్ రావు గారి నుండి కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందజేశారు. బుడమేరు ముంపు ప్రాంతమును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో కలిసి సందర్శించి ఆ ప్రాంత వాసులకు సహాయం చేయటంలో పాల్గొన్నారు. ఒక కుటుంబాన్ని ప్రాణాపాయం నుండి రక్షించారు. కార్యకర్తల సమస్యలను సైతం తన కుటుంబ సమస్యలా పరిష్కరించేంత వరకు పట్టు విడవని విక్రమార్కుడిలా నిద్రపోడు. అందుకే గంగాధర్ అంటే కార్యకర్తలకు అంత అభిమానం. 6వ డివిజన్లో ఏ పార్టీ వారైనా ఆ పార్టీ ఈ పార్టీ అని అనకుండా వారితో అని చూడకుండా మమేకమై వారి సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అరాచక వైసీపీ పాలనలో చంద్రబాబు గారిని అరెస్టు చేసి 53 రోజులు జైలులో పెట్టినప్పుడు ఎన్నో ఉద్యమాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు బాబుతో నేను నిర్వహించాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఎదురోడి కేసులను సైతం లెక్క చేయకుండా బాదుడే బాదుడు, ఇదేం కర్మ, సూపర్ 6, యువగళం, నిజం గెలవాలి అనే కార్యక్రమాలు చేయటమే కాకుండా 160 మందిని టీడీపీ పార్టీలో చేర్పించిన ఘనత మన గంగాధర్ గారిది. అనునిత్యం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి వెంట ఉంటారు. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలతో 6వ డివిజన్ సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. మే 12వ తారీఖున 2024వ సంవత్సరంలో అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీ మరియు జనసేన కార్యకర్తలను నాయకులను సమన్వయపరిచి కూటమి విజయంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారికి డివిజన్లో అధిక మెజారిటీ వచ్చేలా చేసిన ఘనత మన గంగాధరుడిదే. గద్దె రామ్మోహన్ రావు గారి తనయుడు, మన యువ నాయకుడు గద్దె క్రాంతి కుమారు గారు కూడా మన గంగాధర్ గారు చెప్పిన వెంటనే డివిజన్ సమస్యలపై స్పందిస్తూ సహాయం అందించటంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు పొందారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎంతో మందికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ మరియు వారి స్వంత నిధులతో ఇబ్బందుల్లో ఉన్న
వారికి ఆర్థిక సహాయం చేయించారు మన గంగాధర్ గారు. 6వ డివిజన్లోని ప్రజానీకానికి మరియు తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తలలో నాలుకగా అయిన పడాల గంగాధర్ అందరికీ ఆప్తునిగా ఉంటూ 6వ డివిజన్లో ఒక మంచి నాయకుడుగా ఎదగాలని మరియు ఆయన ఉన్నతమైన పదవులను అధిరోహించాలని కోరుకుంటూ గంగాధర్ యువసేన 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ. ప్రజల పక్షాన నిలబడే తత్వం, మడమ తిప్పని నైజం, వన్నె తరగని చిరునవ్వుతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా పసుపు జెండా ముద్దుబిడ్డ, డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్, మన 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడాల గంగాధర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ